మీ అకౌంట్లో ప్రతిరోజు 86,400 రూపాయలు మీ బ్యాంక్ కనుక క్రెడిట్ చేసిందనుకోండి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీ జీవన విధానం, మీరుండే ఇల్లు, ప్రతిరోజు మీరు చేసే కొనుగోళ్ళు, మీరు ఖర్చు చేసే విధానం ఎలా ఉంటుంది? నేను అంటుంది నెలకి 86,400 కాదు, రోజుకి 86,400 రూపాయలు ఊహించుకుంటేనే చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా బ్యూటిఫుల్, అందంగా అనిపిస్తుంది కదా. చాలామందికి కోరిక ఉంటుంది చదువుకునే విద్యార్థులకి, నాకు మంత్లీ శాలరీ 1,00,000 రూపాయలు రావాలి, మంత్లీ శాలరీ 50,000 రావాలి, మంత్లీ శాలరీ 70,000 రావాలి. కానీ ప్రతిరోజు 86,400 మీరు ఎర్న్ చేస్తే, మీ అకౌంట్లో క్రెడిట్ అవుతే చాలా బిందాస్ లైఫ్ కదా. అంత క్రెడిట్ చేస్తేనే మనకి అంత సంతోషం, అంత ఆనందం, అంత బిందాస్గా గడుపుతున్నామే. ప్రభువు మనల్ని ప్రేమించి, మన పరిస్థితులను గమనించి, లోకములో ఎందరికో లేని ఆయుష్కాలాన్ని మనకిస్తూ ఉన్నాడు. దావీదు ఓ రోజున ఒక ప్రార్థన చేశాడు. నేను నీ దగ్గర ఏమో అడగట్లేదు ప్రభువా, ఒకే ఒక్క వరం అడుగుతున్నాను, నా ఆయుష్కాలాన్ని పొడిగించని ప్రార్థన చేస్తాడు. 2018వ సంవత్సరంలో మన ముందు చాలామంది గతించిపోయారు. ఎవరికి లేని కృప ఈ 2019వ సంవత్సరంలో ప్రభు మనకు అనుగ్రహించాడు. అదేంటో తెలుసా? ప్రతిరోజు 86,400 క్షణాలు నీ జీవితంలో దేవుడు క్రెడిట్ చేస్తూ ఉన్నాడు. రోజు దేవుడు నీకు ఇస్తున్న సమయం ఎంతో తెలుసా? అక్షరాల 86,400 సెకండ్స్ దేవుడు నీకు ఇస్తున్నాడు. 86,400 ప్రతిరోజు నీ అకౌంట్లో క్రెడిట్ అయితే నువ్వు వాటిని ఎలా ఉపయోగిస్తావో, దేవుడు నీకు ఇచ్చే సమయాన్ని కూడా అలాగే జాగ్రత్తగా, పొదుపుగా, నేర్పరితనంగా, చాలా జ్ఞానయుక్తంగా వాడుతున్నావా? చాలామందికండి సమయం విషయంలో జాగ్రత్త ఉండదు, టైం విషయంలో కాన్సన్ట్రేషన్ ఉండదు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. చాలామంది టైం కూడా ఫాలో అవ్వరు. టైం వేస్ట్ చేస్తే, టైంని పోగొట్టుకుంటే అది మళ్ళా తిరిగి రాదన్న సత్యం తెలిసి కూడా దానికి వాల్యూ ఇవ్వరు, దాన్ని పట్టించుకోరు. పోతే పోయిందిలే. మీకు ఇంకా చెప్పనా, ఒక సంవత్సరం పోతే దాని విలువ మనకు తెలియాలంటే యాన్యువల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన ఒక విద్యార్థిని అడిగితే చెప్తాడు. సంవత్సరం అంతా కష్టపడి, ప్రయాసపడి, నిద్రాహారాలు మాని, ఏమండి, ఎంతో ఎంజాయ్మెంట్ని మానేసి, ఎవ్రీడే ఎక్కడ అటెండెన్స్ మిస్ అవ్వకుండా, ఏ లెసన్ మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళి చదువుకున్న విద్యార్థి ఏదో 1-2 మార్కులతో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఒక సంవత్సరం విలువ ఆ ఫెయిల్ అయిన విద్యార్థిని అడిగితే చెప్తాడు. అలాగుననే ఒక నెల విలువ మీకు తెలియాలనుకోండి, ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిచ్చిన తల్లిని అడగండి, చెప్తుంది. అంటే నెలలో నిండని ఒక గర్భిణీ స్త్రీ ప్రసవిస్తే ఆ బిడ్డ ఎలా పుడుతుందో, ఎలా అంగవైకల్యంతో పుడుతుందో, ఎలా ఎంఆర్ బిడ్డగా పుడుతుందో ఆ తల్లిని అడిగితే చెప్తుంది. ఒక వారం విలువ మీకు తెలియాలంటే ఒక వీక్లీ మ్యాగజైన్ నడిపే ఎడిటర్ని అడగండి. మళ్ళా వారం ఎప్పుడు వస్తుందా, మళ్ళా సండే ఎప్పుడు వస్తుందా, ఈసారి ఏ కథనం ప్రచురించాలి, ఈసారి ఎవరి గురించి కథనం ప్రచురించాలి, ఈసారి ఎవరు ఇంటర్వ్యూ తీసుకోవాలి, వాళ్ళ ఎక్సైట్మెంట్, వాళ్ళ యొక్క ఆనందం, దానికోసం వాళ్ళ నిరీక్షణ ఆ వీక్లీ మ్యాగజైన్ నడిపే ఎడిటర్ని అడిగితే చెప్తాడు. అంత మాత్రమే కాదు, ఒక గంట ఎంత విలువైనదో మీకు తెలియాలంటే ఎప్పుడో 3-4 రోజులకు ఒకసారి కలిసి మాట్లాడుకునే 2 ప్రేమికులను అడగండి. వాళ్ళ జీవితంలో ఆ గంట ఎంత విలువైందో చెప్తారు. ఎప్పుడు వస్తుందా మళ్ళీ ఆ గంట అని చెప్పని వాళ్ళు ఎదురు చూసే ఆ ఉత్సాహం, దానికోసం ఎదురు చూసే వాళ్ళ యొక్క నిరీక్షణ. అంత మాత్రమే కాదు, ఆ గంట సేపు వాళ్ళు మాట్లాడుకుని గడిచిపోయిన తర్వాత వాళ్ళ బాధ, వాళ్ళ విచారం ఎంతగా ఉంటుందో తెలుసా? అమ్మో, మళ్ళీ 4 రోజులు వెయిట్ చేయాలా, మళ్ళీ 3 రోజులు వెయిట్ చేయాలా, మళ్ళీ వచ్చే శనివారం దాకా వెయిట్ చేయాలా, మళ్ళీ ఈ సెలవులన్నీ గడిచిపోయేదాకా
ఇంక మేము మాట్లాడుకునే దానికి అవకాశం ఉండదా? ఇద్దరు ప్రేమికులకి తెలుసండి ఒక గంట ఎంత విలువైనదో. అలాగే మీకు ఒక నిమిషం విలువ తెలియాలంటే ట్రైన్ మిస్ అయిన ఒక ప్రయాణికుడిని అడగని చెప్తాడు. రైల్వే స్టేషన్లోకి అలా ఎంటర్ అవగతలకి ఇంత లోపలే ట్రైన్ కదిలి అలా వెళ్ళిపోయింది అనుకోండి, జస్ట్ ఒక్క నిమిషం ఆలస్యం ట్రైన్ ఆగుతుంది ఆ ప్రయాణికుడి కోసం. అలాగే ఒక క్షణం కూడా విలువైంది. మీరు ఎప్పుడైనా కార్ కానీ బైక్ కానీ డ్రైవ్ చేస్తూ వెళ్ళారా? ఏదన్నా ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటే సడన్గా మీకు ఏదో ఒక ఎన్లైట్మెంట్ లాగా జరిగి మీరు స్టీరింగ్ను కానీ హ్యాండిల్ని కానీ అలా జస్ట్ మూమెంట్ ఇవ్వటాన్ని బట్టి త్రుటిలో ఒక యాక్సిడెంట్ తప్పించుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? జస్ట్ ఒక్క సెకండ్, ఆ సెకండ్లో మీకు ఆ ఎన్లైట్మెంట్ అవ్వకపోతే, మీకు అలాంటి ఆలోచన కనుక రాకపోతే, అలాంటి స్పృహలో కనుక మీరు రాకపోతే, ఏ వెహికల్ మిమ్మల్ని గుద్దేదో మీ పరిస్థితి ఎలా ఉండేదో, ఏ హాస్పిటల్లో ఉండేవాళ్ళు, ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఊహించగలరా? యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా ఒక సెకండ్ కన్నురెప్పపాటులో జరుగుతాయి, అలాగే కన్నురెప్పపాటులోని తప్పిపోతాయి. అలాగే దేవుడు నీ జీవితంలో ప్రతిరోజు క్రెడిట్ చేస్తూ ఉన్న ఎవ్రీ సెకండ్ చాలా విలువైంది. ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ప్రతి క్షణం కూడా విలువైనది. ఒక్క రూపాయిని కూడా వ్యర్థంగా పోనివ్వం మనం. కానీ ప్రతిరోజు ఎంత సమయాన్ని వ్యర్థంగా మీరు గడిపేస్తున్నారో తెలుసా? రోజు చక్కగా కూర్చొని మీ టైం టేబుల్ రాసుకోండి, ఏమేం చేశారు మీ దినచర్య. మీకు అర్థమవుతుంది ఎంత వేస్ట్గా గడుపుతున్నారు, ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఈ రోజున నేను చాలామంది యవనస్తుల్ని చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ఏదో ఒక గేమ్ వచ్చింది, పబ్జి. గంటలండి. పొద్దున లెగిస్తే నైట్ పడుకునే ముందు కూడా వాళ్ళు ఆ గేమ్ ఆడుతూనే పడుకుంటున్నారు. ఎంత వ్యసనాక్రాంతులైపోతున్నారు తెలుసా? దాన్ని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది చాలా మైండ్ రిలీఫ్ని ఇస్తుందన్న, దీనివల్ల మేము ఎన్నో నేర్చుకుంటున్నామన్నా, శత్రువుని ఎలా దాడి చేయాలో తెలుస్తుందన్నా, శత్రువు పలానా చోటు ఉన్నాడని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుస్తుందన్నా అని ఇత్యాది విషయాలు చెప్తున్నారు. మంచిదే, కానీ అది దేవుడు నీకు ఇచ్చిన టైంని ఎంతగా తినేస్తుందో ఏ రోజైనా ఆలోచించావు తమ్ముడు? మిడ్ నైట్ 2-3 దాకా కూడా ఫోన్లు మాట్లాడుకుంటా, చాటింగ్ చేసుకుంటా అలాంటి యవనస్తులు మనం చూడట్లేదా? యవనస్తులే కాదు, చాలామంది స్త్రీల్ని, గృహిణీల్ని మనం కనుక తీసుకున్నాం అనుకోండి, సాయంత్రం పూట మీరు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? మధ్యాహ్నం చక్కగా ఆరాంగా తిని నిద్రపోయి లెగిసి సాయంత్రం 4-5 అవగానే 6 బయట మెట్ల మీద కూర్చొని పొరుగింటి వాళ్ళతో, ఇంటి పక్కన వాళ్ళతో, ఇంటి ఎదురోళ్ళతో, పలానా అక్కతో, పలానా అమ్మతో, పలానా పిన్నితో వీళ్ళు 7-7:30 దాకా ముచ్చట్లేసి మళ్ళీ ఈ 7:30 తర్వాత ఏమైనా సమయాన్ని చక్కగా వినియోగించుకుంటారా? అది లేదు. ఆ తర్వాత సీరియళ్ళు గుడ్లు అప్పగించుకొని 7:30 మొదలు పెడితే 10-10:30 దాకా ఇక వేసే ప్రతి సీరియల్, ఏ సీను మిస్ అవ్వకుండా, ఏ గ్యాప్ మిస్ అవ్వకుండా, మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ అప్పుడు కూడా ఛానల్ని వేరే ఛానల్లోకి ట్యూన్ చేయకుండా కళ్ళప్పగిచ్చి చూసే స్త్రీలు లేకపోలేదు. సమయం ఎంత విలువైందో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోండి అని. దేవుడు మనకెంతో విలువైన ఆయుష్కాలాన్ని ఇచ్చి 2019ని కూడా మన జీవితంలో క్రెడిట్ చేసి ఇన్ని కోటాను కోట్ల క్షణాలు మన జీవితంలో ఎవ్రీడే క్రెడిట్ చేస్తూ ఉంటే మనం ఎంత వేస్ట్ చేస్తున్నామో సెల్ఫ్ ఎగ్జామైన్ చేసుకుంటే అర్థమవుతుంది. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే తెలుస్తుంది. ముసలమ్మ ముచ్చట్ల కోసము, పబ్జి గేముల కోసము, ఫేస్బుక్, వాట్సాప్ చాటింగుల కోసము, లేదా యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నో గంటలు వేస్ట్ చేసుకుంటే, నీ తమ్ముడు, చెల్లి, నువ్వు వేస్ట్ చేసిన ఏ క్షణం కూడా దేవుడు మరలా తిరిగి నీ అకౌంట్లో క్రెడిట్ చేయడు.
ఏ రోజు మన్నా ఆ రోజే అన్నట్లుగా ఏ రోజు క్షణాలు, ఏ రోజు నిమిషాలు, ఏ రోజు గంటలు ఆ రోజే. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, యవనస్తుడా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఫోన్ మాట్లాడాలనిపిస్తుందా, గంటల తరబడి మాట్లాడు. సినిమాకి వెళ్ళాలనిపిస్తుందా, రోజు మొత్తం సినిమా హాల్లోనే కూర్చో. షికార్లు కొట్టాలనిపిస్తుందా, రోజు మొత్తం కారు బైక్ వేసుకొని తిరుగు. ముసలమ్మ ముచ్చట్లకి చోటు ఇవ్వాలనిపిస్తుందా, రోజు మొత్తం ఆరు బయట కూర్చొని మాట్లాడు. పబ్జీ గేమ్ ఆడాలనిపిస్తుందా, రోజు మొత్తం ఆడుకో. కానీ ప్రతిదానికి ఓ రోజున తీర్పులో లెక్క చెప్పాలని మాత్రం మర్చిపోబాకు అంటాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి నిమిషానికి, ప్రతి క్షణానికి మనం ఎలా ఖర్చు పెట్టామో లెక్క చెప్పాలి ఒక రోజున. ఆ వివేచన నీకుందా? ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మన మీద దాడి చేసి రోజుకి 86,400 మీ అకౌంట్లో పడుతుంది. ఎంత హ్యూజ్ అమౌంట్ మీరు దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారనుకోండి, ఏ టు జెడ్ సింగిల్ పెన్నీకి కూడా మనం లెక్క చూపించాలి. పిన్నీస్ కొన్నా కూడా దాని బిల్లు వాళ్ళకి చూపించాలి. లేకపోతే నువ్వు నేరస్తుడు కదా. ఒక రోజున జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంది. ఆ న్యాయ తీర్పులో, ఆ బోనులో దేవుడు నిన్ను నిలబెట్టి నీకు అనుగ్రహించిన ఆయుష్కాలంలో, నీకు అనుగ్రహించిన ఈ 2019వ సంవత్సరంలో, ఈ జనవరి నెలలో, ఈ రోజున, ఈ క్షణాన నువ్వేం చేసావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తే సరైన లెక్క చూపించడానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? దేనికి ఖర్చు పెట్టానని చెప్తావు? ఎందుకండి సమయాన్ని వ్యర్థం చేసుకోవటం? అందుకే బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది, సమయాన్ని పోనివ్వద్దు, సద్వినియోగం చేసుకుందాం. విద్యార్థిగా ఉన్నావా? ఆ పై ఉన్న విద్యాదర్శిని కొరకో, లేకపోతే ఉద్యోగం కొరకో, లేకపోతే భవిష్యత్తు కొరకో నువ్వు ఫ్యూచర్ ప్లాన్స్ కోసం సిద్ధపడు. గృహిణిగా ఉన్నావా? ఇంటిని ఎలా కట్టుకోవాలి, జ్ఞానయుక్తంగా నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి ఇత్యాది విషయాల మీద నీ సమయాన్ని వెచ్చించు. తద్వారా నువ్వు, నీ కుటుంబం సంతోషంగా గడిపేదానికి అవకాశం ఉంటుంది. కుటుంబ యజమానుడిగా ఉన్నావా? ఇంకెంత కష్టపడగలను, ఇంకెంత తీసుకుని రాగలను, పిల్లల్ని ఇంకెంత సంతోషంగా చూసుకొనగలను, ఏం చేస్తే నా కుటుంబం ఇంకా ఆనందంగా ఉంటుంది అని ఇత్యాది విషయాల కొరకు నువ్వు ప్రయాసపడితే నువ్వు, నీ కుటుంబం సంతోషపడతావు. అంతేగాని గంటల తరబడి బార్లో గడిపితేనో, గంటల తరబడి ఫ్రెండ్స్తో తిరిగితేనో, టీ కొట్టుల దగ్గర బయట నుంచొని గంటలు ముసలమ్మ ముచ్చట్లకి అవకాశం ఇచ్చి సమయాన్ని వ్యర్థం చేసుకుంటేనో కాదు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎలాంటి వయస్కుడు అయినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ప్రతి వ్యక్తికి లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టైం. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఎ వాల్యుబుల్ సెకండ్ ఇన్ యువర్ లైఫ్. ఓసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం మనల్ని మనం. దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్న ఈ మాటలను ఏదో యూట్యూబ్లో స్క్రోల్ చేస్తే వచ్చింది, థంబ్నెయిల్ ఆన్ చేస్తే వచ్చింది, ఆ థంబ్నెయిల్ చూసి ఇందులోకి వచ్చాను, లేదా అందరి పాస్టర్లు లాగానే పాస్టర్ గారు కూడా దేవుడు తనకిచ్చిన నడిపింపుని బట్టి భలే చక్కగా ఉపదేశం చెప్పాడు, చాలా నచ్చింది నాకు అన్నట్లుగా కాకుండా, దేవుడు నిజంగా నీతో మాట్లాడాడని నీవు ఈ వాక్యాన్ని స్వీకరించి దీన్ని ఆచరణలో కనుక పెడితే నీ లైఫ్ చాలా బాగుంటుంది. దానికి నేను ప్రామిస్ చేస్తున్నాను. గివ్ ఇంపార్టెన్స్ టు టైం. మీ తోటి సహోదరునిగా, సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.